నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకి వెళ్లవలసిన రోడ్డులో నూతన పైప్ లైన్ వేసి తిరిగి రోడ్డు నిర్మాణం సరైన పద్ధతిలో చేపట్టకపోవడం వలన రోడ్డు మొత్తం బురదగా మారి రోడ్డు మీద నడిచే ప్రజలకు, విద్యార్థులకు, అటుగా వెళ్లే ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, వాహనదారులకు, ప్రజా రవాణా చేసే వాహనాలు రోడ్డు మీద నుండి నడవలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు కూడా అందులో దిగబడాటంతో విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, జమ్మికుంట మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను శాశ్వతమైన పరిష్కారం చూపాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నం శిరీష, దీటి రమేష్, అంబాల హరీష్, జంపాల రితేష్, గుండారపు కిరణ్, బండ అశోక్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి మనం చూడవచ్చు. రోడ్లు అనేటి అసలు ఇక్కడ ఏదో పైప్ లైన్ అనేటివి వేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు అసలు ఇంతవరకు కొంత పనులు కూడా పూర్తి చేయలేదు. ఇక్కడున్న స్థానికులు కూడా మున్సిపల్ వారికి తెలియజేయడం జరిగింది. సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఎలాంటి స్పందించకపోవడంతో ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నిస్తున్నాం. మా పార్టీ తత్వమే ప్రశ్నించే తత్వం. అలాగే ఇక్కడున్న పిల్లలకు మరియు వీళ్ళ దగ్గరికి వచ్చే పేరెంట్స్ కూడా ఇక్కడ రాకపోకలు కూడా నిలిపివేయడం జరుగుతుంది. చాలా అంతరాయం జరుగుతుంది వాహనాలకి. పిల్లలకు కావలసిన వెజిటేబుల్స్ వాహనాలు మరియు పాల వాహనాలకు కూడా ఇబ్బంది జరుగుతున్నట్లు పిల్లలు మరియు ఇక్కడ యాజమాన్యం కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ వారు తక్షణమే దీనికి సంబంధించిన పనులు చేపట్టి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయవలసిందిగా తెలంగాణ రక్షణ సేన నుంచి కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్.